రటిక ఎలినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన సీఎం ఈ ఏడాది ఎలినో ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎలినో కారణంగా ఎదురయ్యే పరిస్థితులను వివరించడంతో పాటు ఆయా ప్రాంతాలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు మార్గనిర్దేశం చేయాలని, క్యాంపెయిన్ మోడ్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పంటల బీమా కార్యాచరణ ప్రణాళికను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అదే సమయంలో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల అమల్లో ఇంకా కొంత లోటు ఉందని పేర్కొంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనను ప్రస్తావించిన సీఎం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే నిపుణుల సేవలు వినియోగించుకోవాలని, ఉపాధ్యాయులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. రటిక మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ మంత్రి సవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిద్దలూరులో నిర్వహించిన డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత ఎన్నికల హామీలు అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిన కారణంగానే ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లలోనే సూపర్ 6 హామీలు అమలుతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రజలను మోసం చేశారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో సుమారు 200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సురక్షిత తాగునీటి సరఫరా, త్రాగునీటి ప్రాజెక్టు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు గతంలో మంజూరైనప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. శంకుస్థాపన చేసుకున్నాం. ఆ ప్రాజెక్టు మన ముమ్మడివరం నగర పంచాయతీకి 16 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ ద్వారా 5 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఒక్కొక్కటి 5 లక్షల లీటర్ల కెపాసిటీతో, ఏదైతే మన గురుకుల పాఠశాల దగ్గర అప్పుడు 5 ఎకరాలు 2014-19లో నేను ఎమ్మెల్యే ఉండగా ఈ ప్రాజెక్ట్కి 5 ఎకరాలు కేటాయించి అక్కడ 5 ఎకరాల హెడ్ వర్క్స్ కొంచెం అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టి, ఏదైతే మన పెద్ద కాలువ ఉందో ఆ కాలువ నుంచి అక్కడికి పంప్ చేసి అక్కడి నుంచి శుద్ధి చేసి డైరెక్ట్గా మోటార్లతో ఈ 5 ట్యాంకులకి ఇచ్చి మన ఇంటింటికి కూడా ట్యాప్ వేయాలని చెప్పి సుమారు 16 కోట్లు కేవలం నగర పంచాయతీలో ఉన్న వాటర్కి మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన కాలువలు కట్టినప్పుడు నీరు ఉండదనే ఉద్దేశంతో మరి ధవళేశ్వరం, బొబ్బర్లంక అక్కడి నుంచి అక్కడ ఒక పెద్ద ఓహెచ్పి కట్టి అక్కడ పంప్ చేసి గ్రావిటీ మీద ఆ 3 నెలల్లో ఈ ప్రాజెక్టుకు వచ్చే విధంగా 191 కోట్లు మరి ఏఐబి బ్యాంక్ నుంచి మరి శాంక్షన్ చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఇది గతంలో 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు తెచ్చి టెండర్ పిలిచి శంకుస్థాపన కూడా చేసుకుని అక్కడే స్టోర్స్ అలాగే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం మారింది, కనీసం దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రివైజ్ చేయించి ఆ 111 కోట్లది ఇవాళ 206 కోట్లు అయింది. మరి ఆ మధ్యలో ఉన్న 5 సంవత్సరాల జాప్యం వల్ల మరి సుమారుగా 100 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి భారమైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న ఆల్రెడీ ట్యాంక్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. ఆ ట్యాంక్స్ అన్నీ కూడా త్వరితగతిన ఏదైతే సిమెంట్ కంపెనీకి వచ్చిందో
ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 123 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జిల్లా దాటి ఎటైనా మనం విజయవాడ వరకు వెళ్తే ప్రధాన రహదారులు ఎంత బంగారంలా ఉన్నాయో మనం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్లు మన ప్రాంతంలో లేవు, కానీ రాయలసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగాన్ని విపరీతంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వాడుకుంటారు. మన ప్రాంతం కూడా నీటి వనరులు ఉన్న దగ్గర అక్కడక్కడ 1-2 మనం రైతాంగం ముందుకొచ్చారు. మరి అదేవిధంగా కరెంటు ఛార్జీలు మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 13 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కరెంట్ అనేది పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన నికరమైన కరెంటును ప్రతి ఇంటికి రైతుకి ఇవాళ ఇస్తూ కరెంటు బిల్లు పెంచకుండా ఆ కరెంటు భారం ప్రభుత్వమే భరిస్తూ ఇవాళ ముందుకు వెళ్తుందా లేదా మా మహిళలంతా ఒక్కసారి ఆలోచించాలి. అంటే మనం వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు మనకే తెలియవు, ఇన్ని పథకాలు చేసామా అని. మరి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ చేసి సోలార్ రూప్ టాప్ అని చెప్పి వాళ్ళ కాలనీల్లోకి ఫ్రీ సోలార్ యూనిట్లు అనేవి కూడా ఇంటింటికి కూడా పెట్టడం జరిగింది. నిజంగా మరి అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,800 ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ టీచర్స్గా రాష్ట్రం అంతా కూడా ఎవరైతే మెరిట్ ఉన్న స్టూడెంట్లు ఉన్నారో, ఆ డిఎస్సిలో పాస్ అయిన మెరిట్ విద్యార్థులు ఉన్నారో, మన కుల వర్గీకరణ ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత లోకేష్ బాబు గారిదని చెప్పి విద్యాశాఖ మార్చుద్దని మనం అందరం అభినందించాలి. దీపం 2 పథకం ద్వారా 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇంటింటికి మహిళలకు అందజేస్తామని మాట ఇస్తున్నాం. ఇవాళ అవి అందుతున్నాయా లేదా? లేకపోతే అన్నదాత సుఖీభవ గత సంవత్సరం వేసాం, ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన సంవత్సరంలో 4 విడతలుగా వేయబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు ఒక విడత వేసాం, ఆ డబ్బులు అందాయా లేదా? లేకపోతే గ్రామాల్లో మౌలిక వస్తువులు సంక్షేమ పథకాలు ఏవేవి, మీకు ఎన్ని చేయగలిగాం, ఇంకా ఏమి చెయ్యాలి, ఏవి ఇంకా మీకు ప్రజలకు అవసరాలు, కళాలకు వెళ్ళే రోడ్లు కానీ కలవట్లు కానీ ఇంకా ఏమైనా ఇక్కడ అవసరం పడతాయా? లేకపోతే ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ మంచినీళ్ళ కోసం ఆ గ్రామాల్లో ఇక కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, అమృత్ 2.0, రివర్ ఫ్రంట్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. సుమారు 28 వార్డులు చేస్తున్నాం. ప్రధానమైన సమస్య నేను గమనించింది ఏంటంటే హౌసింగ్ కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతే మా ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించుకున్నామో ఆమోదం తెలిపారు. పల్లకడియం కానవరం ఏదైతే ఉందో 11,000 మంది లబ్ధిదారులు ఉన్నారో 11,000 మంది లబ్ధిదారులకి కూడా అతి దగ్గరలో సెంటి భూమి కూటమి ప్రభుత్వం ఇస్తా ఉందన్నది వాళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేస్తా ఉన్నాం. బూరుపూడి సమస్య ఉంది. ఆ బూరిపూడి దగ్గర ఏదైతే భూమి ఉందో దానికి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా కూడా నివాసయోగం కాదు. వాటికి ప్రత్యామ్నాయంగా మరొక భూమి తీసుకోమని ముఖ్యమంత్రి గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పారు. తీసుకుంటాం, వాళ్ళకి కూడా ఇస్తాం. ఆ 2 నాకు ప్రధానంగా కనబడ్డాయి. ఈ నగరం ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. ఎప్పుడో తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం కార్పొరేషన్ మేయర్లు ఉన్నప్పుడు జరుగుతున్న అభివృద్ధే తప్ప అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు ఏ విధమైన డ్రైనేజ్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయలేదు. ఇప్పుడు సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 300 కోట్లతోటి రోడ్స్ డ్రైన్స్ని అభివృద్ధి చేయడమే కాదు, పుష్కరాలకి కేవలం 140 కోట్లు డ్రైనేజ్ ప్రక్షాళన చేయడానికే పెట్టడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థను. ఈ 140 కోట్లతోటి ప్రతి డ్రైనేజ్ని సరిచేస్తాం, రోడ్స్ వేస్తున్నాం. రాజమండ్రి చరిత్ర ఎప్పుడు లేని విధంగా 150 ట్రాన్స్ఫార్మర్లు అక్కడే కనబడతా ఉంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ అది కూటమి వచ్చిన తర్వాత వేసుకున్నాం. అలాంటి 150 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు నగరంలో పెట్టాం.
అయినా కూడా ఈ నగరానికి ఇంకా అవసరం ఉంది, ఇంకా ట్రిప్ అవుతా ఉంది. దీన్ని గమనించే వచ్చే 30 సంవత్సరాలు ప్రజల యొక్క అవసరాలని, కరెంట్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని, కన్జంప్షన్ ఒక అవసరాలు దృష్టిలో పెట్టుకొని 5 సబ్స్టేషన్స్కి ల్యాండ్స్ ఎలకేషన్ అయిపోయింది. అవి టెండర్లో ఉన్నాయి. అతి దగ్గరలో 5 సబ్స్టేషన్స్ పనులు కూడా పూర్తి చేస్తే ఇంకా ఎండాకాలంలో ట్రిప్ అయ్యే అవకాశమే ఉండదు. ఇవన్నీ కూడా ఎందుకు చేయగలుగుతున్నాం అంటే అవగాహన కలిగిన ప్రభుత్వాలు, అవగాహన కలిగిన నాయకత్వం, చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉంది కాబట్టి ప్రతిదీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక పక్కన మన వార్డులో మన ఆదిరెడ్డి ద్వారా మాకు ఇప్పటికే చాలా అవగాహన కలిగి ఉంది. ఇప్పుడు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాం. సుమారు 89,000 ఇల్లులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ప్రతి ఇంటికి వెళ్తాం. రాష్ట్రం నుంచి ఏదైతే రాష్ట్ర నలుమూలన అంటే రాష్ట్ర పరంగా చేసిన పాంప్లెట్ ఒకటి, ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సిఎస్ఆర్ నిధులు కానీ విద్యా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను కలిగిన పాంప్లెట్ ఒకటి ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించి 5 సంవత్సరాలు మాట వస్తే వైసీపీ వాళ్ళు అంటారు, ఆ గొడ్డల పార్టీ అంటుంది వెన్నుపోటు అండి. ఏది వెన్నుపోటు అంటే తల్లికి చెల్లి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముమ్మడివరంలో ప్రభుత్వ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను నేరుగా కలిసి గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సుమారు 80% ఇప్పటికే అమలు చేశామని, సామాజిక పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన హామీలను కూడా దశల వారీగా పూర్తి చేసి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు. ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం హెడ్ క్వార్టర్లో ఏదైతే 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం కార్యక్రమం చేయాలని ఆదేశాలు ఇచ్చారో, అదేవిధంగా ఈరోజు మరి నగర పంచాయతీలో ఉన్న మన ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఏదైతే 2 ఏళ్లలో మన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, పెన్షన్ కానీ, మరి 3 సిలిండర్లు కానీ, స్త్రీశక్తి బస్సు కానీ, మరి తల్లికి వందనం కానీ, ఏదైతే రైతు భరోసా కానీ, హామీలన్నీ కూడా సుమారు 80% పూర్తి చేసి ఇవాళ ప్రజల్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరి కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి పాంప్లెట్ ఇచ్చి మనం చేసిన విజయాలన్నీ చెప్పి అక్కడ ఉన్న సమస్యలు తీసుకుని మళ్ళీ అవి పరిష్కార దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం పెట్టారు. కాబట్టి మా నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 80% వచ్చినాయని సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే నగర పంచాయతీలో ఈరోజే 206 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకుని అమృత్ మరియు ఏఐబి బ్యాంక్ ద్వారా అది కూడా శంకుస్థాపన చేసాం. 1 సంవత్సర కాలంలో ఈ నగర పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి నీరు ఇవ్వడానికి మరి మన కుటుంబ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటి నుంచో మన 2014 నుంచి మన పోలమ్మ చెరువుగట్టు ఏదో ఉందో అది వాకింగ్ ట్రాక్ చేసి ప్రజలందరికీ కూడా మరి సాయంకాలం అయినప్పటికీ ఒక పార్క్ లా తయారు చేయాలని మనం కళ్ళ కన్నా అది గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఆ ప్రభుత్వం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓఎన్జీసీ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి అది కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా 1 సంవత్సర కాలంలో ఫుల్ ప్లెడ్జ్డ్ గా వారి వాకింగ్ ట్రాక్ చుట్టూ పార్కు కూడా ఎల్ఈడి లైటింగ్ తో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు కూడా శంకుస్థాపన చేశాం. కాబట్టి అది కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఈ నగర పంచాయతీకి వచ్చి కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు, బడూరువాణి లంక గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ రెడ్డి అనంతకుమారి కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే గత 2 ఏళ్ల ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రం, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.
ఇక డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 11వ క్లస్టర్ కొత్తపేట 15వ వార్డులో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మనకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆ అభివృద్ధి పనులు సూపర్ 6లో భాగంగా మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంట్లో ఎవరితో వస్తుంది కదా, మీ ఇంటికి పెన్షన్ ఇస్తున్నారమ్మా. పిల్లలకి తల్లికి వందన డబ్బులు ఏమైనా పడుతుందా? మళ్ళీ ఇది సిలిండర్స్ ప్రతి ఏటా 3 మందికి 3 సిలిండర్లు వస్తాయి. ఆ డబ్బులు మీకు జమ అవుతా ఉందా లేదా? సబ్సిడీ డబ్బులు వస్తూ ఉంది. మీరు చంద్రబాబు గారు ఇక 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు పేరుతో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పీతానివారిపాలెంలో ప్రారంభించారు. టీడీపీ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు గత్తుల సాయి, జిల్లా కార్యదర్శి గంధం పళ్లంరాజు, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 హామీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన మిగిలిన హామీలను కూడా దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో పి గన్నవరం పంచాయతీలో పీతానివారిపాలెం వార్డులో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తుల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గుత్తుల సాయి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గంధం పళ్లంరాజు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ ముందుగా రాములవారి గుడిలో పూజలు చేసి సన్నాయి మేళాలతో మహిళలు ఎదురేగి హారతలిచ్చి వారి ఇళ్లకు ఆహ్వానించి కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్ని, అభివృద్ధిని కొనియాడి నాయకులకి దుశ్శాలువలతో సన్మానం కూడా చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలవాలని మహిళామ తల్లులు హారతులిచ్చి ఆశీర్వదించారు. అంటే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజల్లో అపారమైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపింది. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పట్టాల పేరు, సెంటు పట్టా పేరుతో కాగితాలు ఇచ్చి భూములు చూపించకుండా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని మహిళలు కూటమి నాయకులకు వివరిస్తుంటే మాకు నోట మాట రావట్లేదు. ఈవేళ 4,000 రూపాయలు పింఛను. గోహత్యను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన చేపట్టారు. గోవులను వధించే కళేబాలను వెంటనే మూసివేయాలని, అలాగే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ కలెక్టరేట్లో మన గోమాతని రక్షించాలని, గోవధని నిషేధించాలని ఈ కార్యక్రమాలు చేపట్టి మా కలెక్టరేట్లో కలెక్టర్ వారికి సమర్పిస్తున్నామండి. సో మీ భారత్ మాతాకి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి. గో అక్రమ కబేలాలు ఏదో ఉన్నాయో అటువంటి అన్నింటినీ కూడా వెంటనే తొలగించాలి. గోహత్యను వెంటనే ఆప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి, అలా ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి ఒక 4 వినతి పత్రాలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా అందజేస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే ఈ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఎక్కడైతే ఈ గోవులు అక్రమ కబేలాల ద్వారా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుందో మాంసం, వాటిని వెంటనే ఆఫ్ చేయాలని, గోవుని ఏదైతే జాతీయ జంతువులు ఉన్నాయో మిగతా జంతువులు అదేవిధంగా గోవును కూడా గౌరవించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కాకినాడ జిల్లా పత్తిపాడులో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎన్ఆర్ఐ శశిధర్ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఆస్ట్రేలియాకు చెందిన
అరవెన్సెస్ ఫైనాన్స్ డైరెక్టర్ సిడ్నీ జేపీ మోర్క్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటికే 900 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఎంపిక కాగా మరో 3 రోజుల పాటు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళా అనేది నెక్స్ట్ 4-5 డేస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆఫ్లైన్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అలాగే ఎవరికైనా సరే అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మా టీంని అప్రోచ్ అవ్వండి. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ జాబ్ మేళాతో పాటు మేము ఇంకొక ప్రోగ్రామ్ కూడా అనౌన్స్ చేసాము. ఉపాధి కల్పన. ఎవరైతే జాబ్ కాకుండా జాబ్ క్రియేషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పాము. సో మాకు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. సో మేజర్గా మా కంపెనీ తరఫున మేము కొంత ఫండ్ కూడా ఎలకేట్ చేసి ఒక 3 ఇండస్ట్రీస్ని ఇనీషియల్గా మేము ఎలకేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీస్, అట్లాగే రోబోటిక్స్ లేదా ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాంటివి టెక్నాలజీకి రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలన్నా, లేదా మీ దగ్గర అగ్రికల్చర్ ఉండి దాన్ని ఎలా అద్భుతంగా దాన్ని ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటున్నా మా టీం మీతోటి ట్రావెల్ చేస్తుంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే మీకు కావాల్సినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా మనం అప్లై చేయాలి అనేది కూడా మీకు దగ్గరుండి గైడ్ చేస్తుంది. మనము చేసే బిజినెస్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా చేస్తే మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఒక నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా చౌడపల్లిలోని అభీష్టద మృత్యుంజయేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని నందమూరి బసవతారకం సేవా ట్రస్ట్ కర్ణాటక, నందమూరి తారక రామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 44 రోజుల అఖండ దీపారాధనకు శ్రీకారం చుట్టారు. పార్వతీదేవి సమేత శ్రీమద అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం ఈ చౌడేపల్లి గ్రామంలో వెలసి ఉన్నది. ఈ గ్రామంలో స్వామివారికి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తున్నారు. ఈనాడు ఈ సోమవారం నాడు విశేషంగా కర్ణాటక నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఆరోగ్యం సరిలేని దానివల్ల వాళ్ళందరూ కూడా వచ్చి, అభిమానులందరూ వచ్చి, కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఇంకా వేరే ప్రదేశాల నుంచి అంతా వచ్చి ఈ స్వామివారి ఆలయానికి వచ్చి మాకు ఈ యొక్క అఖండ దీపారాధన పెట్టాలని చెప్పని మమ్మల్ని అడిగినారు. కాబట్టి ఈ రోజు స్వామివారికి 44 రోజులు స్వామికి ఆయన పేరిట పూజా కార్యక్రమాలంతా జరిపినాము. బసవతార సేవా ట్రస్ట్ తరఫున ములవాకుల నుంచి నందమూరి ఫ్యాన్స్ వచ్చేసినారు. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ గారు కాకినాడ దగ్గర షూటింగ్లో చిన్న గాయము జరిగింది. ఆ గాయం త్వరగా కోలుకోవాలని ఇక్కడ మన చౌడేపల్లికి మృత్యుంజయ స్వామి, మన ఈశ్వరుడు స్వామి గుడికి అందరూ ఇచ్చేసినారు. మన చౌడేపల్లి మండలము ములవాగుల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అఖండ దీపారాధన కార్యక్రమం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ గారు త్వరగా కోలుకొని మళ్ళీ గతంలాగా మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలా, మంచి మంచి పాత్ర పోషించాలని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మేము కూడా నందమూరి కుటుంబంలో ఎంతో అభిమానిస్తాం. నందమూరి ఎన్టీ రామారావు కానీ, బాలకృష్ణ గారు కానీ, నందమూరి సీనియర్ ఎన్టీ రామారావు గారు అందరినీ కూడా అదే విధంగా ఈ స్వామివారి ఆశీస్సులు, కృప, శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృప ఆరోగ్యాలతో నందమూరి బాలకృష్ణ గారు త్వరగా కోలుకొని మళ్ళీ మన ముందుకి సినిమాల్లో మన వాళ్ళందరినీ కూడా ఆహ్లాదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూరు భాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ ఖాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువకులు, స్వచ్ఛంద దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని నిర్వాహకులకు పేర్కొంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎస్ఎస్ బాజీ గారి జన్మదినం సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని దాదాపు ఒక 50 మందికి పైగా ఇప్పటి వరకు రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదానం కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు కూడా మా దూదేకుల సమాజం అట్టడుగున ఉంది. తర్వాత అంటరాంతరంగా మారిపోయింది. 75 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మా వాణి శాసనసభల్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, చట్టసభల్లో మా వాణి వినిపించడానికి కూడా కనీసం మా కులానికి సంబంధించి ఏ వ్యక్తి కూడా
ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరు. ఏ కులమైతే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కనుమరుగైపోతుందో ఆ కులం సమాజంలో అంతరించిపోతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గతంలో చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఇప్పుడు ఏంటంటే సమాజానికి, ప్రభుత్వానికి దూదేకల జాతి అనేది ఒకటి ఉంది అని తెలియజేయడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఏ పార్టీ మాకు రాజకీయంగా అవకాశం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మా దూదేకల జాతి ప్రాబల్యం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 60 వేల మధ్యలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో మా దూదేకల జాతికి సంబంధించి స్వతంత్ర 50,000 అప్పు వ్యవహారం భూ వివాదానికి దారితీసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. రామచంద్రపురానికి చెందిన వ్యక్తి 5 సెంట్ల భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. అప్పు తీసుకునే సమయంలో ఖాళీ పేపర్పై తీసుకున్న సంతకాన్ని దుర్వినియోగం చేసి భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు వెళ్లినా తనకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బలభద్రుని వెంకటేశ్వరం అండి, మేము వయస్సులో అండి. మీకు ఏదైనా తేడా ఉంటే నన్నైనా ఏదైనా చేయించండి, తప్పలేదండి. నున్న సూరిబాబు అండి, నున్న సూరిబాబు సుంకర చిన్నకాపునండి, ఆ ఊరు ప్రెసిడెంట్ అండి, ఉట్రమిల్ అండి. స్థలం మాదండి, మీ వేళ కాదండి, 150 సంవత్సరాల నుంచి ఉన్నదండి. అది మా తాతల నాడు ఆస్తి అండి. అది ఎవరు కూడా డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయండి. మేము కానీ మా పిల్లలు కానీ మేము ఎవరం కూడా రిజిస్ట్రేషన్ కానీ ఏం చేయలేదండి. స్థలంలో కూర్చునండి కొట్టేయడం, ప్లస్ మళ్ళీ ఏదైనా పెడుతుంటే ఈ స్థలం మాకు అమ్మేశాడు. 5 లక్షల రూపాయలు ఇచ్చాము, 3 లక్షల రూపాయలు ఇచ్చేసాము. ఇంకా మిగతా 2 లక్షల రూపాయలు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే చేయించుకోవట్లేదని చెప్పి పట్టుకుని వస్తున్నాడండి పేపర్లో. ఏదైనా మాట్లాడుతుంటే హైకోర్టు నుంచి మాకు స్టే వచ్చేసింది అంటున్నాడు. పోనీ ఆ పేపర్ ఇవ్వయ్యా అంటే ఇవ్వట్లేదండి. ఈ విషయం మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదండి. అందు గురించే సార్ పైకి వెళ్దామని చెప్పేసి మేము రిక్వెస్ట్ కోరుకుంటున్నాం సార్. మా స్థలం మాకు అప్పచెప్పమని కోరుకుంటున్నాం సార్. కానీ దీని గురించి కదండి, ఇంకా చాలా మంది ఉన్నారండి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఇది చెప్పలేని విషయాలు సార్. నా ఎందు దయించి ఈ పోస్ట్ కూడా ట్విట్టర్లో కూడా పెట్టామండి. నారా లోకేష్ గారికి పెట్టామండి, పవన్ కళ్యాణ్ గారికి పెట్టామండి. కొద్దిగా యాక్సెప్ట్ చేసి కొద్దిగా నా ఎందు దయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేయండి సార్. ఇంచేదంటే చాలా ఉన్నాయండి, చెప్పుకోలేని ఉన్నాయండి. అవన్నీ వారితో చెప్పుకోవాలండి. నేను వారే తీరుస్తారండి, ఎవరు తీర్చరండి. ఇంకా ఈ రోజున మేము మొత్తం అందరూ ఆత్మహత్య చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ నూతన డీఎస్పీగా ఎంవికే చైతన్య బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జూదం, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజీపీ సార్ ఆదేశాల మేరకు అండ్ ఐజీ గుంటూరు సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను సత్తెనపల్లి ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ట్రైనీ డిఎస్పీగా నేను అనకాపల్లి జిల్లాలో పనిచేశాను. ఈ సబ్ డివిజన్ వి వాంట్ టు ప్రయారిటైజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ప్రివెన్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఎటువంటి గొడవలు గట్టా చేయకుండా పబ్లిక్కి పీస్ఫుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో అవి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కూడా మేము ఫోకస్ చేస్తాము. జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఉమెన్ ఇష్యూస్. సో ఈ టీజింగ్ కానీ లేదా ఉమెన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు ఉన్నా కూడా మేము జీరో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలో సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సమర్పించకపోతే యజమానులపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలోని సి బెళగల్ మండల ప్రజలకు ఎస్ఐ వేణుగోపాల్ రాజు కీలక సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా పోలీసులకు సంప్రదించాలని, చిన్న చిన్న వివాదాలను పెద్దవిగా మార్చకుండా గ్రామ పెద్దలు లేదా పోలీసుల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. మైనర్ పిల్లలకు బైకులు ఇచ్చి రోడ్లపైకి పంపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు తల్లిదండ్రులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సి బెళగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మహిళల పట్ల జరిగే నేరాల గురించి మరియు
సాయంత్రం పూట వాహన తనిఖీల్లో వాహనాల వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రతి స్కూల్ని సందర్శించి విద్యార్థులకు కూడా NDPS చట్టం పైన, పోక్సో చట్టం పైన అవగాహన సభలు, అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా వీటన్నిటిని గుర్తించి వీటన్నిటిని పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాము. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు మైనర్ డ్రైవింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మరియు పెద్దలు కూడా బైక్ పైన ప్రయాణించేటప్పుడు పరిమితికి లోబడే ప్రయాణించండి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. మీ వాహనాల యొక్క కండిషన్ను, ఇప్పుడు సమీపంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వాహనాల యొక్క కండిషన్ని కూడా ఒకసారి సరిచూసుకోండి. అదేవిధంగా పిల్లలు సాయంత్రం పూట బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఎంత నానుడి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారానే తీర్చిదిద్దడం జరుగుతుంది. బయట మేము ఎన్ని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ సాధ్యమైనంత వరకు పిల్లల మీద ఎక్కువగా ఉండాలి. అలాగే పిల్లలు కూడా వాళ్ళ టీచర్స్ పట్ల గౌరవభావంతో మెలుగుతూ వారు చెప్పే విషయాల్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడు అంతా వర్షాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పొలం గట్టు సమస్యలు, అదేవిధంగా చిన్న చిన్న సరిహద్దు సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని వీలైనంత వరకు గౌరవ రెవెన్యూ అధికారుల సమక్షంలో లేదా గ్రామ పెద్దల సమక్షంలో లేదా గౌరవ కోర్టు వారి సమక్షంలోనే పరిష్కరించుకోవాలి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమెట్ట గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమాన నేపథ్యంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తన 2 చిన్నారులకు కూల్ డ్రింక్లో విష పదార్థం కలిపి తాగించాడు. అనంతరం తాను కూడా అదే కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆద్య చికిత్స పొందుతూ మృతి చెందగా మరో చిన్నారి సుప్రీత్ పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి టీవీ మాజీ కెమెరామెన్ ప్రస్తుతం వార్డు సచివాలయంలో సెరికల్చర్ కార్యదర్శిగా పనిచేస్తున్న రమాకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. అనంతపురం నగరంలోని టీవీ టవర్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులో 5 రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరణం అనంతరం తన అవయవాలను దానం చేయాలన్న రమాకాంత్ చివరి కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చారు. కళ్ళు, గుండె, కిడ్నీలు, కాలేయం తదితర అవయవాలను దానం చేయడంతో 6గురికి కొత్త జీవితం లభించింది. రమాకాంత్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని బెంగళూరులోని ఆస్టర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది అభినందించగా ఆయన మృతిపైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సనందాపురంలో సమీపంలో జోగ్యానూరాకు చెందిన వెంకటేష్ వరి పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తాకడంతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అడవి జంతువుల కోసం పొలంలోకి రాకుండా విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గొర్రెలను మేతకు తీసుకువెళ్లిన వెంకటేష్ ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.